దేవుని నామానికి కోట్లాది స్తోత్రాలు. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యము 72వ దావీదు కీర్తన 18వ అధ్యాయము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారు. దానిలో కొన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 13, 14, 15 అధ్యాయములు మనం ధ్యానించినట్లయితే అక్కడ ఇజ్రాయేలీలను ఐగుప్తు దాస్యము నుండి అంటే ఫరో యొక్క దాస్యము నుండి విడిపించడానికి దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి కనాను నడిపించినప్పుడు అనేక అద్భుత కార్యములు ఇజ్రాయేల్ పక్షముగా చేసి ఉన్నారు. దేవుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలును బయటికి తీసుకువచ్చినప్పుడు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు వారికి తోడుగా ఉండి ముందుగా నడిపించి ఉన్నారు. వారు ప్రయాణిస్తుండగా మధ్యలో సముద్రం ఎదురైనప్పుడు మోషే గారిని నిలవబెట్టి అక్కడ సముద్రం మీద మోషే గారిని ఆయన చేతితో కర్ర ఎత్తి సముద్రం మీద చాపమన్నప్పుడు మోషే గారు అట్లా చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా సముద్రమును 2 పాయలుగా దేవుడు చేసి ఉన్నారు. అసలు సముద్రాన్ని ఎవరైనా ఇప్పుడు వరకు ఎప్పుడైనా సరే సముద్రము పాయలవ్వటం మనం ఎప్పుడైనా చూసామండి? దేవుడు ఇజ్రాయేలీలను తప్పించటానికి వారిని రక్షించటానికి ఆ సముద్రం నుంచి వారిని ఆరిన నేలను దేవుడు వారిని నడిపించారు. సముద్రం పాయలుగా చేయటం, ఆరిన నేలను వారిని నడిపించటం, ఆ జలరాశులు వారిని కప్పకుండగా ఆ జలరాశులని గోడగా దేవుడు వారికి కుడికి ఎడమకి వారి కుడివైపు ఎడమవైపు ఉండేలాగున ఆ జలరాశులను దేవుడు నిలిపివేసినాడు. ఎంత అద్భుత కార్యం కదండి! సముద్రాన్ని పాయలుగా చేయటం, ఆరిన నేలగా చేయటం, ఆ జలరాశులను మధ్యలోకి రాకోకుండా ఒక గోడలాగా అటు ఇటు వారికి కుడి ఎడమ వైపులుగా గోడలుగా నిలపటం అనేది ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యము అది. ఆ విధముగా దేవుడు ఇజ్రాయిలును నడిపిస్తున్నారు. మారా ప్రదేశం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న నీరంతా కూడా మారాని ప్రదేశంలో ఉన్న నీరు అంతా కూడా వారు త్రాగటానికి చేదుగా ఉన్నది. అప్పుడు దేవుడు ఒక చెట్టు కొమ్మను ఆ నీళ్ళలో వేయటం ద్వారా ఆ చేదైనటువంటి నీళ్లను మధురముగా దేవుడు మార్చినారు. ఇంకా వారికి ఆహారము కావాలి అని మొరపెట్టినప్పుడు ఆకాశము నుండి పూరేళ్లను కురిపించి ఉన్నారు. మన్నాను కూడా వారు ప్రయాణమంతటిలో వారు ఐగుప్తుని నుంచి కానాను వెళ్ళటానికి 40 సంవత్సరములు వారు ప్రయాణమంతటిలో కూడా దేవుడు 40 సంవత్సరములు మన్నాతో వారిని పోషించినారు. ఇటు రీతిగా ఇజ్రాయేలీల పక్షముగా అనేక గొప్ప కార్యములు దేవుడు చేసినారు. కానాను పెండ్లి విందులో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీళ్లను ద్రాక్షారసముగా మార్చినారు. లాజరు చనిపోయి సమాధి చేసినప్పటికీ దేవుడు ఆయనను మరణించినటువంటి లాజరును కూడా దేవుడు లేపినారు. దేవుడు తన వాక్కు చేత ఈ సృష్టిని అంతా కూడా సృష్టించారు. ఆకాశము, భూమి, సముద్రాలు, జంతువులు, పక్షులు, వృక్షాలు, మానవులు అందరినీ కూడా ఆయన ఒక్క మాట చేత ఆయన చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి అద్భుతము ఆశ్చర్య కార్యములు. కార్యములన్నీ కూడా దేవుడు చేసి ఉన్నారు. దేవుడు మాత్రమే చేయగలరు. ఆయనకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. దేవుడు మన జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యములు చేయగలరు. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు మాత్రమే అద్భుత కార్యములు చేయగలరు. మా జీవితాల్లో కూడా ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగించిన దేవుడవు. ఎన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఈరోజు ఆయన ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి, మీరు మా పక్షముగా కార్యములు చేసి కృప చూపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకొనమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.